నమస్తే ఎన్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. సో ఇవాళ ఒక సూపర్ టాలెంటెడ్ పర్సన్తో మనం మాట్లాడడానికి వచ్చేసాం. సో తన గురించి చెప్పాలి అని అంటే ఒక్క ముక్కలు అబ్బా చాలా కష్టం. సో తన గురించి చెప్పాలంటే హీఈస్ అన్ ఆథర్, హీఈస్ అన్ ఆర్టిస్ట్, హీఈస్ అ మ్యూజిషియన్, హీఈస్ దట్, హీఈస్ దిస్ అని అనుకుంటూ చెప్పుకుంటూ పోతే ఇవాళ అంతా తన గురించి చెప్పడం అవుతుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వరల్డ్లోకి వెళ్ళిపోయి తన వరల్డ్లో ఎటువంటి విశేషాలు ఉన్నాయో మీ అందరితో పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో ద సూపర్ పర్సనాలిటీ ఈజ్ నన్ అదర్ దాన్ కాంత్ రిసా గారు. నమస్తే. నమస్తే. మిమ్మల్ని ఎలా ఉన్నారు అన్న క్వశ్చన్ నేను ఎందుకు అనంటే ఏమన్నా అడగచ్చు, నేను చెప్తా. నేను ఎలా ఉన్నారు అని నేను మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా నేను మీకు ఒక డైలాగ్ సర్వకాల సర్వావస్థల్లో బాగున్నాను. సో అలా మేం కూడా చెప్పాలి అని అంటే ఎలా ఉండాలి మేము జీవితంలో? దేన్ని పట్టించుకోకుండా ఉండాలి. అంతేనా? పట్టించుకోకుండా ఎలా ఉంటాం? అంత సమాజంలో పట్టించుకోవడం వల్ల ఏమొచ్చింది చెప్తే, పట్టించుకోకుండా ఉంటే ఏమవుతుందో చెప్తాను. అంటే పట్టించుకోవడం వల్ల ఏం జరుగుతుంది అసలు? వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గెయినింగ్ అవుట్ ఆఫ్ పోకింగ్ యువర్ నోస్ ఇంటూ ఎవ్రీథింగ్? బేసికలీ మనుషులు అంటేనే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే దాని మీదనే ఈ సమాజం మొత్తం నడుస్తూ ఉంటుంది కదా. జస్ట్ మీకు అట్లా అనిపిస్తుంది. ఇంకొకటి, జనాలకు అంత ఓపిక లేదు. మీరు ఎట్లున్నారు, మీరు ఎలాగ అనిపిస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, అంత ఓపిక లేదు. ఎప్పుడు లేదు, ఇప్పుడు అసలే లేదు. ఆఫ్టర్ కరోనా ఇంపాసిబుల్ అయిపోయింది. అలా అని ఎందుకు అనుకోవాలి? మామూలుగా అందరూ కూడా ఏదైనా ఒక నెగిటివ్ అనేది ఒకసారి వచ్చింది అనుకోండి, ఈవెన్ సెలబ్రిటీ ఆరల్స్ లేదు అంటే ఏదైనా చిన్న ఇష్యూని కాడ బాగా ఇష్యూ చేసేస్తున్నారు కదా. షార్ట్ లీవా షార్ట్ లివ్డ్ కొంచెంసేపు ఉంటుంది అంతే. సో వాళ్ళు ట్రోల్ చేసినంత వరకు మన గురించి మాట్లాడతారు, తర్వాత వదిలేస్తారు. అంటే ట్రోల్ కూడా ఊరికే చేయట్లే, దాంట్లో ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు చిరంజీవి గారిని ఎందుకు ట్రోల్ చేయరు? ఎవరైతే సెన్సిబుల్గా ఉన్నది ఉన్నట్టు చెప్తారో అట్లాంటి వాళ్ళని ఎవరు ముట్టుకోరు. బికాజ్ ఒక బీయింగ్ మనకు తెలుస్తుంది ఎవరు అతిగా మాట్లాడుతున్నారు, ఎవరు సెన్సెస్లో ఉండి రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. సో ఎవరైతే వాళ్ళ స్థాయి మరిచి ఏదేదో మాట్లాడతారో అట్లాంటి వాళ్ళని కొంచెం ట్రోల్ చేస్తారు అంతే. అదర్వైజ్ ఎవరు ట్రోల్ చేయడం ఇష్టపడరు. అసలు మనిషి స్వభావం ట్రోల్ చేయడం కానే కాదు. ఇంట్రెస్టింగ్ సార్. ఫస్ట్ నేను మీ నేమ్ గురించి బాగా తెలుసుకోవాలనుకున్నాను, కాంత్ రిసా. సో దీని గురించి నేను దీని అర్థం వెతికితే నాకు కొంచెం అర్థమైనట్టు కొంచెం అర్థం కానట్టు ఉంది. సో ఆథర్ అంటేనే వాళ్ళ కళానికి ఒక పేరు ఉంటుంది, అదే నేమ్కి కూడా యాడ్ చేస్తారంటారు. అలాంటివి ఏం లేదు. సో మీ పేరుకి అర్థం నేను తెలుసుకోవచ్చా? ఏం అర్థం లేదు దానికి. అంటే నా పేరు బేసిక్గా రజనీకాంత్. ఓకే. పుట్టినప్పుడు మా అత్త పెట్టిన పేరు, అదే మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది వాట్ ఎవర్. సిటీకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల వల్ల జీవితం అంటే ఏంది అని కొంచెం ఎంక్వైరీ చేయడం వల్ల, సో అప్పటి వరకు చిన్నప్పటి నుంచి తెలుసుకున్నవి, మనకున్న ధారణలు, వీటి వల్ల లాభం లేకపోగా నష్టం కూడా ఉంది. సాధించింది ఏమీ లేదు, జస్ట్ ఏదో అనవసరమైన ఆందోళనలు తప్ప. సో నాకు ఒకటే అనిపించింది, లైఫ్లో సక్సెస్ కావడం అనేది అది పర్స్పెక్టివ్ అంతే. అది ఎంత సక్సెస్ ఒక మనిషికి తృప్తినిస్తనే దానికి ఒక పారామీటర్ లేదు. ఒకడు అనుకుంటాడు ఉద్యోగం వస్తే సక్సెస్ అని, ఒకడు ఒక కంపెనీ పెడితే 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే సక్సెస్ అనుకుంటాడు. ఎవరి డెఫినేషన్స్ వారుకున్నాయి. సో నాకు చాలా టైం పట్టింది, బికాజ్ నేను ఒక ఊరి నుంచి వచ్చాను, నాకు మెంటర్స్ లేరు, గైడ్స్ లేరు, లేకపోతే నా దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. కానీ మైండ్ చాలా యాక్టివ్ ఉంది, సజీవంగా ఉంది. అప్పట్లో వచ్చిన జోక్, ఒక కోటీశ్వరుడికైనా టమాటా 100 రూపాయలే కిలో, కామన్ మ్యాన్కి 100 రూపాయలే. సో కొన్ని విషయాల్లో కంప్లీట్ సమానత్వం ఉంది ధరల విషయంలో. కానీ పుట్టుకతోనే ఒక మనిషి ధనికుడుగా పుడుతున్నాడు, ఒక మనిషి పేదవాడిగా. కొందరికి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది, కొందరికి చక్కటి ముక్కు, కళ్ళు, అందం ఉంది. ఏమీ లేవు నాకు. దాంతోపాటు రకరకాల భయాలు ఉన్నాయి. లైఫ్ అంతా ఇట్లే గడిచిపోతుందేమో. సో ఐ థాట్ ఆఫ్ ఎండింగ్ మై సెల్ఫ్. నెగిటివిటీతో కాదు, ఏం చేయాలో తెలుస్తలేదు. అంటే ఇప్పటికిప్పుడు మొదలుపెట్టి ఇంగ్లీష్ నేర్చుకోలేదు, ఇప్పటికిప్పుడు ఏదైనా వ్యాపారం చేద్దామంటే డబ్బు లేదు, ఇప్పటికిప్పుడు గొప్ప అందం రాదు, ఇప్పటికిప్పుడు మన ప్రవర్తన శైలిలో గొప్ప మార్పు రాదు. హఠాత్తుగా ఏం జరుగుతుంది? ఒక చెట్టు హఠాత్తుగా పెరగదు. సో నాకు అనిపించింది ఆలస్యం అయిపోయింది లైఫ్లో.
ఇది నా ఒకానొక ఎర్లీ రియలైజేషన్. అప్పుడున్న నా బుర్ర అట్లా చెప్పింది నాకు. సో అప్పుడు ఒక చిన్న సూసైడ్ నోట్ ఏం రాశానంటే, చనిపోవాలని లేదు కానీ ఎందుకు బతకాలో మాత్రం తెలుస్తలేదు. ఐ డోంట్ వాంట్ టు డై. సాయంత్రం క్రికెట్ ఆడినప్పుడు చాలా బాగుంది, కానీ హఠాత్తుగా డబ్బు ప్రస్తావన వచ్చేసరికి ఒక ఏలియన్ అయిపోయినట్టు ఎక్కడో విసిరి వేయబడ్డట్టు. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఎవరి తలుపులు వాళ్ళు వేసుకుంటున్నారు. తప్పు కాదు, ఏదో సంథింగ్ ఈజ్ లాస్ట్. నాకు సమాజానికి మధ్య ఒక చిన్న కనెక్షన్. ఇది మిగతా విద్యార్థులకి ఆ సమయంలో ఉండవచ్చు, నాకు తెలీదు. వాళ్ళంతా కొంత గంభీరంగా ఆలోచిస్తున్నారు. అందరూ నిర్ణయానికి వచ్చేసారు లైఫ్ గురించి. ఏముంది, ఇలాగే ఉంటుంది లైఫ్, జాబ్ తెచ్చుకుంటే అయిపోతుంది, తర్వాత ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలు, లైఫ్ అంటే ఇంతే. లైఫ్ అంతే ఇంతే అన్న నిర్వచనం నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. దేర్ మస్ట్ బి సంథింగ్. అట్లా నా చిన్న ఒక క్యూరియస్ అన్వేషణలో పుస్తకాలు వచ్చాయి నా లైఫ్లోకి. రకరకాల ఫిలాసఫర్స్ వచ్చారు, వాళ్ళ తత్వాలు వచ్చాయి. ఈ ఆలోచనతో నేను జర్నీ చేస్తున్నప్పుడు అట్లాంటి ఆలోచనలు ఉన్న మనుషులు కలిశారు. వాళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు చాలా సమయం ఇచ్చారు, నా స్టూపిడిటీని బేర్ చేశారు, నా పిచ్చి ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు, నాకు భోజనాలు తినిపించారు. సో చాలా, బికాజ్ ఐఎమ్ రియల్లీ ఎన్ ఎంథ్యూజియాస్ట్. నేను చాలా ఉత్సాహంగా నేను ఎంక్వైరీ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగాలు చేసి సెటిల్ అయిన టైంలో నేను రోడ్ల మీద ఎంక్వైరీ చేస్తున్నా. అసలు తొందర ఏమి లేదు, బట్ నేను ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి అండర్స్టాండింగ్ కావాలి. ఎట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ నేను నా బాడీలో మైండ్లో ఫీడ్ చేస్తే ఈ బాడీ మైండ్ అనేది లైఫ్ లాంగ్ ఒక సెటిల్ అయ్యి అట్లా ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా కాలం జవాబు దొరకలేదు. 2009లో మొట్టమొదటిసారి అప్పటి వరకు చేసిన రకరకాల అన్వేషణ ఒక తార్కిక ముగింపు నేను అనుభూతి చెందిన. ఆ ఎర్లీ మార్నింగ్ నా చిన్న గదిలో, దీంట్లో ఒక 4వ భాగంలో ఉంటుంది ఆ రూమ్. ఐ వాజ్ సో డ్యామ్ హ్యాపీ. మొట్టమొదటిసారి నా మైండ్ నుంచి ప్రపంచం వెళ్ళిపోయింది, పోలికలు వెళ్ళిపోయినాయి, ఒపీనియన్స్ వెళ్ళిపోయినాయి, జడ్జిమెంట్ వెళ్ళిపోయింది, కులాలు వెళ్ళిపోయినాయి, మతాలు వెళ్ళిపోయినాయి. నేను అంతసేపు నేనే పట్టుకున్నాను తెలిసింది, పోల్చుకోవడం వల్లనే బాధపడుతున్నాను తెలిసింది. అదర్వైజ్ ఈ క్షణం ఇట్లా కూర్చున్నా, ఒక వ్యక్తి ఋషికేశ్లో ఇట్లా కూర్చుంటాడు, ఒక వ్యక్తి బంకింగ్హామ్ ప్యాలెస్లో ఇట్లా కూర్చుంటాడు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. నా ప్రశాంతతకి నేను కూర్చున్న ప్రదేశానికి ఏ సంబంధం లేదు అని నాకు అర్థమైంది లాజికల్లీ. దెన్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ప్రాక్టికల్లీ నౌ. 2009 తర్వాత 2014 వరకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నడిచింది. అంత ఆశమాషి కాదని తెలిసింది నాకు. కానీ అప్పుడు కలిగిన ఒకనొక భావన, అసలు జీవితానికి ఏ పర్పస్ లేదు. ఐ వాజ్ అలోన్. నేను నాతో నేనే చెప్పుకుంటున్నా. ఐ వాజ్ సో హ్యాపీ. చిన్నపిల్లలు ఆడుకుంటారు ఒక్కరే, ఎవరు లేరు, చూసేవాడు లేడు. తద్వారా నేను ఏ ప్రదర్శన చేస్తలేను. నాలో అట్లా ఒక పెళ్ళుబుకిన ఆనందం నేను చూసిన. అప్పుడు అద్దం గిద్దం కెమెరా సెల్ఫీ ఏం లేదు. ఐ డోంట్ ఈవెన్ నో ఐ వాజ్ యాక్టింగ్. ఆ టైంలో ఏం చేస్తున్నానో తెలియదు, బట్ ఐ వాజ్ ఫుల్లీ కాన్షియస్. చాలా ప్రశాంతంగా ఉన్నా. నాకు అనిపించింది జీవితానికి అసలు పర్పసే లేదు, అనవసరంగా నేను పరిచయం అయినా అసలు. అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఇన్సైట్ కలిగింది, ప్రకృతి ప్రపంచం. ప్రాపంచికంగా నేను ఒక అనామకుడిని, ఒక వేస్ట్ ఫెలో, ఒక డబ్బు లేని వాడిని. ప్రాపంచికంగా నాకు అందం లేదు, ప్రాపంచికంగా నాకు ఒక గ్రేడ్ లేదు, ఏదో ఒక ర్యాంక్ లేదు, ఒక టాలెంట్ లేదు. అది ప్రాపంచిక విషయం. అది ప్రకృతి పరంగా మనం అందరం ఒకటే. సో ప్రకృతి పరంగా నాకే పర్పస్ లేదు ఈ క్షణం కూడా. ప్రాపంచికంగా నేను ఒక ఆర్టిస్టు, ప్రాపంచికంగా ఒక వయలినిస్టు, ప్రాపంచికంగా ఒక స్పీకరు, ఒక ఆథర్, వాటినట్టు అస్సలు వాటిని గంభీరంగా తీసుకోను. ఈ క్షణం పుస్తకాలు ఆగిపోయినా ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా ఆనందాన్ని దాన్ని తాకట్టు పెట్టలేదు. ఈ క్షణం వయలిన్ వాయించకపోయినా, జీవితకాలం నేను వాయించకపోయినా నాకే బాధ లేదు. సో ఆ 2009 ఆ మార్నింగ్ నా ఎదురు ఒక హిందూ పేపర్ ఉన్నది, పాతది. అంతకుముందు రోజు మా ఫ్రెండ్ ఎవరో సమోసాలు తీసుకొచ్చి అక్కడ పడేశాడు. పర్పస్లెస్ యాక్ట్ బిగిన్ అయింది ఆ రోజు. అంతవరకు ఏం చేసినా ఏదో పర్పస్, ఏం చేసినా ఏదో సాధించాలి, ఏం చేసినా ఏదో ప్రూవ్ చేయాలి, ఇదే ఉన్నది. ఆ మైండే దొబ్బింది కంప్లీట్లీ. మొట్టమొదటిసారి ఐ టచ్డ్ వితౌట్ సంథింగ్ ఎనీ పర్పస్, ఏదో ఊరికి పట్టుకున్నట్లు. అందులో నాకు ఊరికి చదువుతున్నా, ఎందుకు చదువుతున్నా కూడా తెలియదు, ఎవ్వరు లేరు నా చుట్టుపక్కల. ఫస్ట్ టైం నా బాడీలో ఉన్న, మైండ్లో ఉన్న బ్యాగేజ్ అంతా పోయింది. ఇప్పుడు సిస్టంలో హార్డ్ డిస్క్లో ఉన్న మెమరీ అంతా ఎగిరిపోయింది అనుకో. ఆ హార్డ్ డిస్క్ పరిస్థితి ఎట్లుంటుంది, నా పరిస్థితి అట్లుంది. ఇది నేను గ్లోరిఫై చేసి చెప్తలేను, ఇప్పటికీ నా హార్డ్ డిస్క్ అంతే ఉంది, ఎంటీకి ఎంటీ హే పూరా. ఇప్పుడు మీరు చెప్తుంటే నా హార్డ్ డిస్క్ ఏమైనా ఎంటీ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే అంత ఈజీ అయితే ఈ పాటికి ఎప్పుడో ప్రపంచం నందనవనం అయి ఉండేది. అది వేరే సంగతి. అయితే ఒక పెన్ను తీసుకొని 4 అక్షరాలు రౌండ్ అప్ చేసిన, ఆ 4 అక్షరాలే RISA.
మొట్టమొదటి, ఎందుకంటే పేరుతో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. నా ఫస్ట్ పర్పస్లెస్ యాక్ట్ ఏంటంటే నా పేరుతో నాకున్న అటాచ్మెంట్ చేసి గంగా కల్పించిన. ఐ హ్యావ్ నో అటాచ్మెంట్ విత్ మై నేమ్. నేమ్తోనే మిగతాదంతా ఉంటుంది. పేరు కోసమే అంత ప్రయత్నం చేస్తున్నారు. నాకు పేరే లేదు, దానికే ప్రతిష్ట లేదు, నాకే పరువు లేదు, నాకొద్దు. నేను ఎట్లున్నానో నేను చూసుకున్నా. జెన్ పరిభాషలో ఒకటి ఉంటుంది, ఐ హ్యావ్ సీన్ మై ఫేస్. ఇప్పుడు వేరే వాడు చెప్పడం మీద ఆధారపడలేదు నా నిర్ణయం, నా ఆనందం. 100 మంది వచ్చి బాగున్నావన్నా నేను ఇలాగే ఉంటా, 100 మంది బాగాలేవన్నా నేను ఇలాగే ఉంటా. చెప్పడం చెప్పకపోవడం వాళ్ళ విజ్ఞత. ఎవరైనా అభినందిస్తే అది వాళ్ళ ఇంటెలిజెన్స్, ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకున్న క్రిటికల్ మైండ్. అది ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఎవరు ఎలా ఉన్నారో అలా ఉంటూ, నన్ను వేరే వాళ్ళు ఎలా ఉండమన్నా అది వాళ్ళ ఇష్టం. నేను ఎవరికి ఏమి చెప్పడం మానేశాను. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ కరెక్టింగ్ సంబడి. వేరే వాళ్ళ జీవితాలు ఉద్ధరించాలని నాకు అసలు లేదు. అప్పుడే నేను డిక్లేర్ చేశాను 2014లో, మై లిబరేషన్ ఇస్ టోటల్. అంటే వేరే వాళ్ళని ఉద్ధరించాలన్న థాట్ కూడా పోయినంత లిబరేషన్ ఉందని. ఎవడెటన్నా నాకు సంబంధమే లేదు. గ్రేట్. సో యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే నాకు ఒక క్షణం అనిపించింది, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈయనేంటి ఇది చెప్పారు, నాకు అసలు అర్థం కావట్లేదు ఏంటి అని అనుకున్నా. బట్ కానీ రిసాకి ఇంత పెద్ద చరిత్ర ఉంది అని నాకు ఇప్పుడే అర్థమైంది. 20 years ఐ వాస్ డామ్ హ్యాపీ, బట్ ఐ డోంట్ నో. ఆ తర్వాత ఈ రీసా అని పేరు పెట్టుకునే వరకు ఎవ్రీథింగ్ ఉన్నది, హ్యాపీనెస్ లేదు, ప్రశాంతత లేదు, ఏదో ఉంది, అంత ఫేక్. అది ఎవరో ఏదో పెయింటింగ్ వేస్తే మెచ్చుకుంటే ఆ రోజు సంతోషపడ్డం, అరే ఈరోజు డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అంటే ఆనందపడ్డం. అంటే మనకు తెలుస్తలేదు మనం ఏమిటో. ఇప్పుడు చాలామంది శిష్యులకు తెలియదు, థర్డ్ ఐ ఓపెన్ గురువు చెప్తే తెలుస్తుంది. అట్లాంటి స్టూపిడిటీ నాకు ఉన్నది. ఇప్పుడు ఎవ్వరి ఒపీనియన్స్ మీద ఆధారపడి నా జీవితం లేదు. ఐ నో వాట్ ఐ యామ్. ఇది రైటు కాదు, రాంగు కాదు, నేచర్. నేచర్లో తప్పు ఉండదు, రైట్ ఉండదు. ఒక వెంపలి చెట్టు ఎట్లుండాలో అట్లుంటుంది, దాని స్వభావం అంతే. దీనికి సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు, పెరిగేది లేదు, తరిగేది లేదు. నా జీవితంలో డెవలప్మెంటే లేదు, ఇంకా అయిపోయింది. ఏది ఉందో దాంతో హ్యాపీగా ఉండడం, అంతేనా? అద్భుతంగా. వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ టు. సో మామూలుగా ఇప్పుడు పిల్లలు కానీ, ఒక పిల్లవాడు కానీ, ఒక పిల్లకి కానీ, సో దీంట్లో ప్రావీణ్యం ఉంది, ఒక కళలో ప్రావీణ్యం ఉంది అని తెలుసుకోవడానికి ఇప్పుడైతే ఒక 4-5 కోర్సుల్లో అలా జాయిన్ చేసేసి వాడు దేంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అందులోనే ఇంట్రెస్ట్ ఉంది, దాంట్లో వాడికి ప్రావీణ్యం ఉండొచ్చు అని అనుకుంటున్నారు ఇప్పుడు పేరెంట్స్. సో మీరు ఇన్ని రకాలుగా ఒక ఆర్టిస్ట్గా, ఇప్పుడు వయలిన్ వాయిస్తున్నారు, బుక్స్ రాస్తున్నారు, డైరెక్టర్గా కూడా ట్రై చేస్తున్నారు అని తెలుసు. అవును, ఇవన్నీ కూడా మీలో ఉన్నాయని మీరే తెలుసుకున్నారా, లేదంటే అందరిలో ఉంటాయి ఇవి? అయ్యో, అందరిలో ఉంటాయి. అసలు మనిషిలో లేనిది లేదు. ఈ ప్రపంచంలో ఏదేది ఉందో అది అందరిలో ఉంది. సమస్య అంత ఎక్కడ వస్తుంది? అందరికంటే బాగుండాలనుకుంటే సమస్య. పాట పాడడం ఎవరికి రాదు? అందరికి వస్తుంది. పాట పాడడం ప్రతి ఒక్కరికి వస్తుంది. మాట్లాడడం ఎవరికి రాదు? అందరికి వస్తుంది. రాయడం ఎవరికి రాదు? అందరికి వస్తుంది. కానీ రాసే ధైర్యం లేదు. ఎందుకో తెలుసా? వేరే వాళ్ళ చేతిలో ఇజ్జత్ పోతుందని. నాకు అలాంటివి ఏమి లేవు కాబట్టి నేను ఏదన్నా రాస్తా. ఇప్పుడే పాడమంటే ఇప్పుడే పాడతా. వేరే వాళ్ళకి మెచ్చుకోవాలనుకున్నా నాకు వచ్చింది పాడతా. నచ్చినా ఓకే, నచ్చపోయినా ఓకే. పిట్ట కూస్తుంది, చూశారు? నచ్చింది కూస్తుంది. అది తను ఓకల్ కార్డ్ ఎంత సపోర్ట్ చేస్తే అంత కూస్తుంది, ఊ అని అంతే. అక్కడితో అయిపోయింది దాని స్టోరీ. మనం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పిట్ట అస్సలు కేర్ చేయదు. అది కూసింది, అయిపోయింది, బాధకథం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటే ఎవరైనా లైఫ్ని ఆస్వాదించవచ్చు. నేను అందరికి ఇట్లా పుస్తకం రాయమని, అమ్మ మీ అంత గొప్పగా రాయాలి, అయిపోయింది, నీ వల్ల కాదు. ఇంకా రాయమంటే రాసేసేయాలి. ఓ ఫ్రెండ్ నాకు సంవత్సరం నుంచి ఫోన్ చేస్తున్నాడు, పుస్తకం రాయాలనుకుంటున్నా, ఏదైనా ఐడియా చెప్పు. ఎన్నో చెప్పినా అయినా కుదురుతలేదన్నా, రాయడానికి వస్తలేదు. అట్లా కాదు రీసా, ఇట్లా కాదు రీసా. రీసెంట్గా ఒకసారి రమ్మన్నా. సో పుస్తకం రాయడానికి వస్తలేదు, నువ్వు పుస్తకం రాయని చెప్పి. అంటే ఇంతవరకు ఈ 1 yearలో పుస్తకం రాయడానికి ఎంత కష్టపడ్డావో అదే పుస్తకం రాయి. పుస్తకం టైటిల్ నాకు రాయడానికి వస్తలేదు. జస్ట్ డూ ఇట్. ఎవరబ్బా నిన్ను జడ్జ్ చేసేది? అసలు వాళ్ళు ఎవరు? ఎవరి జడ్జిమెంట్, ఎవరి ఒపీనియన్ తీసుకోవచ్చు అంటే ఎవరైతే ఆ రంగంలో కొంత విశేష కృషి చేసినారో వాళ్ళ ఒక్కరి మాట నువ్వు తీసుకోవచ్చు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చెప్తే దానికి స్పందిస్తూ పోతే ఎట్లా? అట్లా నైతిల్తా. మీరు ఇప్పుడు పాడనా అని అడిగారు కదా, సో అందుకే మా ప్రేక్షకుల కోసం మీ వయలిన్తో ఏదైనా ఒక రాగం వినిపిస్తారు? వినిపిస్తా. చాలా ఏదో రాగం పేరు తెలుసా?
లేదండి. ఒక శంకరాభరణం. ఓకే. శంకరాభరణం సినిమా ఉంది కదా, అది రాగంతో. అయిపోయింది వైలిన్. ఓకే. మామూలుగా డబ్బు ప్రస్తావన వస్తే కొంతమంది డబ్బుతో పనేమీ లేదు, ప్రేమ అనుబంధం ఉంటే చాలు అని కొంతమంది అంటారు. కానీ డబ్బు లేనిదే అసలు ఈ ప్రపంచమే నడవదు అని కొంతమంది అంటారు. సో మీరు కూడా డబ్బు మనస్తత్వం అనే ఒక పుస్తకం కూడా రాశారు కదా? రాయలేదు. సరే, అది జస్ట్ దాని మీద వ్యాఖ్య చేసినంత. ఓకే. సో ఆ డబ్బు మనస్తత్వం అసలు ఉంటే ఎలా ఉంటుంది? ఏదైనా వెరీ సింపుల్. ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి చూస్తే జీవితం చాలా సరళంగా అర్థమవుతుంది. ప్రపంచంలో డబ్బు చాలా అవసరం. డబ్బు ప్రాపంచిక అవసరాల కోసమే. ప్రకృతిలో డబ్బు అవసరం లేదు. ప్రకృతి పరంగా బతకాలని మీరు నిర్ణయించుకుంటే అదే యోగితత్వం అన్నట్టు. ప్రపంచాన్ని డిస్కార్డ్ చేసి మిమ్మల్ని మీరు ప్రకృతిలో పెట్టుకోగలిగితే నేను 99% ప్రకృతిలోనే ఉంటాను. సక్సెస్ తీసేసిన వీటన్నిటిని. దానికి కారణం ఏంది? అది ఎంత సక్సెస్ ఎవరికి తెలుస్తలేదు. మన జీవితకాలం 70 ఏళ్ళు కాబట్టి సరిపోయింది. 1,00,000 సంవత్సరాలు అయితే ఇంకా సక్సెస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. రెండోది కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు 10th చదివి సక్సెస్, ఇప్పుడు ఎవరైనా 10th చదివేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు 100 మార్కులు 100లో 60 వస్తే చాలా సక్సెస్, స్వీట్లు పంచేవాళ్ళు, మావాడు గ్రేట్ అనేవాళ్ళు. ఇప్పుడు 99% వచ్చిన 80లో చదివిన దెర్ ఇస్ నో రెస్పెక్ట్. ఎందుకు? ప్రపంచం అట్లా వడివడిగా మారుతుంది. సో నేను దానికి అగెనిస్ట్ కాదు. మనిషి ఎక్కడ ఉండాలనుకోవడం మనిషి ఛాయిస్. సో ఇంతకాలం ఫిలసాఫికల్గా ఈ డైమెన్షన్ తెలియలే, ఏ గురువులు చర్చించలే. అంత కలిపి ఆధ్యాత్మికతను చెప్పారు, అంత కలిపి డబ్బు గురించి చెప్పారు, అంత కలిపి శృంగారం గురించి చెప్పారు, అంత కలిపి దేవుడి గురించి చెప్పారు. ప్రకృతి పరంగా విడదీసి చూస్తే, ప్రపంచాన్ని వేరు చేసి చూస్తే క్లియర్ ఉంది అసలు విషయం. ఇప్పుడు రమణ మహర్షి ఎవరు? ప్రపంచం అంటుకొని మనిషి అంతే. రమణ మహర్షి కావాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఏ ధ్యానం చేయక్కర్లే. ఏవేవి రమణ మహర్షి వదిలేసిండో ఆ వదిలేసి 2 రోజులు ఉండమని అయిపోయింది బాధ కథ. ఫిజికల్గా కాదు, సైకలాజికల్గా పోవాలి. సో ప్రపంచంలో డబ్బు చాలా అవసరం. కానీ ఎంత అవసరం అనేది నిర్ధారణకు రాకపోతే మళ్ళీ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చినా, నేను ఉండటానికి ఇల్లు, నాకు ప్రపంచంలో కారు. నేను టెక్నాలజీకి అగెనిస్ట్ కాదు, వాటి పట్ల వ్యామోహం లేదు నాకు. కారు లేకపోతే బస్సులో పోతా, కానీ అవకాశం ఉంటే కారు ఉండాలి. సో దాని పెట్రోల్కి, వైర్లు తింటే దాని తీగలకి, లేకపోతే నా రోజువారీ భోజనాలకి. తర్వాత నేను క్యాన్వాస్ పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నా లైఫ్ అంతా, దానికి. జీవితకాలం బుక్స్ రాద్దాం అనుకుంటున్నా, వాటి ముద్రణకి. ఇంతకు మించి నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం లేదు అని అంటున్నారు కదా, మరి డబ్బు అవసరం లేదు అన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి ఇంతకు మించి అంటున్నా. ఇప్పుడు వాటి కోసం యూట్యూబ్ డబ్బు కోసం పెట్టింది కాదు, పుస్తకం డబ్బు కోసం రాస్తున్నది కాదు, నాకు ఇష్టమే రాస్తున్నాను. సో నిజంగా డబ్బు కోసం యూట్యూబ్ పెట్టేవాడు నాలాంటి కంటెంట్ ఎందుకు పెడతాడు అసలు? ఇప్పుడంటే 1000 మంది చూస్తున్నారేమో, ఎవరు చూడరు అసలు. నేను 2009లో ఛానల్ పెట్టిన, 2022 వరకు ఎవరు చూడలేదాన్ని. నేను అప్పుడెంత శ్రద్ధగా పనిచేస్తున్నా, ఇప్పుడు అంత శ్రద్ధగా పనిచేస్తున్నా. అది నా ధ్యాన ప్రక్రియ. జనాలు చూస్తారని నేను చేయాలనుకుంటే పిచ్చోడిని ఇవి చేస్తాను, నేను ట్రోల్స్ చేస్తాను. నేను సూపర్ చూస్తారు అసలు. నాకు అన్నీ వచ్చు చేయడం. ఐ కెన్ డూ ఎవ్రీ లంగ పని. కానీ నాకు తెలుసుకున్నా అదంతా అబద్ధం అని. సో ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారా లేదు అని అంటే అలా గో విత్ ద ఫ్లో అన్నట్టు అన్ని? ఏ పని అయితే జీవితకాలం చేస్తావో దాంట్లో ఎవరికి తెలియని రహస్యాలు నీకు తెలుస్తాయి. ఇప్పుడు నేను జీవితకాలం పుస్తకం రాయబోతున్నా. ఆఫ్టర్ 40 years ఐ నో సంథింగ్ ఆఫ్ రైటింగ్. ఇంకెవ్వరు దాన్ని డెసిఫర్ చేయలేరు. అటు జీవితకాలం వైలిన్ వాయించే వాడి యొక్క స్పష్టత వేరు. సో ఏం చేసినా జీవితకాలం చేయాలనుకుంటారు, చేయను. ఇప్పుడు ఎవరైనా ఛానల్ రన్ చేస్తున్నారు, చూసేవాళ్ళు లేకపోతే ఆపేస్తారు. ఇప్పుడు నేను చూసేవాళ్ళతో సంబంధం లేదు నాకు అసలు. రేపే అందరూ టాటా బాయ్ బాయ్ చెప్పినా నేను తప్పకుండా రేపు వీడియో చేసి పెడతా. నేను ఏ అబద్ధం చెప్పను, ఎవరి మీద తిట్టను, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, పగ లేదు. నేను ఛానల్లో కంటెంట్ పెడితే వాళ్ళు చూడాలని రూలే ఉందబ్బా. ఏమన్నా బాండ్ రాసుకున్నా వాళ్ళతో నేను, వాళ్ళు ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. లిబరేషన్ అంటే ఇదే, నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా అన్కండిషనల్గా. అన్కండిషనల్ వాళ్ళు చూడాలనిపించకపోతే చూడరు.
దీన్ని నేను లవ్ అఫేర్ అంట. సో ఐ మీన్ లవ్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియో చూస్తే లైక్స్ వస్తాయి, వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్, అండ్ మీ పరిభాషలో ఫ్రెండ్స్ వాళ్ళందరూ దక్కుతారు. సో దానివల్ల మీకు ఇన్కమ్ అనేది జనరేట్ కానీ పని ద్వారా ఇన్కమ్ వస్తే తప్పేం లేదు. నేను అగైనెస్ట్ మనీ కదా అని చెప్తున్నాను కదా. నిజంగా నా యూట్యూబ్ ఛానల్ నిజంగా అది ఈరోజే 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ అయ్యి నెలకు 10 లక్షలు వచ్చింది అనుకో, అద్భుతంగా ఆస్వాదిస్తుంది దాన్ని. కానీ ఇంతకుముందు చెప్పిన వాటికి ఉపయోగిస్తాను నేను. పుస్తకాలకి, క్యాన్వాస్లకి, నా చుట్టూ ఎంతమంది ఉంటే అంతమందికి భోజనాలకి. 1000 మందికి భోజనం పెడతా రోజు. కట్టుకపోయేది ఏమీ లేదని తెలిసిపోయింది కాబట్టి మొత్తం ఖర్చు చేస్తాను నేను. వెరీ నైస్. మామూలుగా ఇప్పుడు మీరు ఒక పుస్తకం రాశారు, లేదు అని అంటే యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశారు. సో దాన్ని ఇంతమంది చూస్తే బాగుండు, ఇది ఇన్ని పబ్లిష్ చేశాను కదా, ఇవన్నీ కొనుగోలు అయితే బాగుండు, ఇలాంటి ఆశ ఏమన్నా ఉందా మీకు? నాకు లేదు సార్. నాకు ఎవరి మీద నాకు ఆశలు లేవు. ఆ ఆశల్లో అసలు వేరే వాళ్ళు లేనే లేరు. ఇప్పుడు మీరు పబ్లిష్ చేశారనుకోండి, సో ఇన్ని పుస్తకాలు మీరు కొనుక్కోవడానికి బయట పెట్టినప్పుడు సో అవి ఎన్ని వెళ్ళాయి? అసలు బయట పెట్టను లేదా? చావాలి నా పుస్తకం కొనుక్కోవాలండి. ప్రపంచంలో బెంజ్ కాడ దొరుకుతుంది, నా బుక్ దొరకదు. చాలా ట్రై చేస్తే వాడు నా దగ్గరికి వస్తాడు కొనుక్కునేవాడు. వచ్చిందని వేయకపోవచ్చు. ఇది అమెజాన్లో కట్ డ్రైయర్ ఆర్డర్ చేసి నెక్స్ట్ ఎంబడే బుక్ ఆర్డర్ చేసినట్టు రాదు. అది నాకు నచ్చాలి వ్యక్తి. అర్హత సంపాదించుకో. అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఎక్కువ పుస్తకాలు అమ్ముకు దొబ్బాలని నాకేం లేదు. ఆ అగ్రిమెంట్ కుదరాలి. ఇప్పుడు ఎవరిని వచ్చి ఎంత పుస్తకం ఎన్ని పైసలు తీసుకో ఇవ్వను. నేను పుస్తకం అనే మాధ్యమంతో ఐ మీటింగ్ గుడ్ ఫ్రెండ్స్. నా జీవితంలో మంచి హ్యూమన్ బీయింగ్స్ కలుసుకోవడానికి ఇవన్నీ నా లవ్ లెటర్స్. యూట్యూబ్ టాక్ అన్నది ఒక లవ్ లెటర్. రెడ్డి గారిని కలుసుకున్నాను, ఎంత బాగుంది. ఇప్పుడు నేను ఇందాక మీ బుక్ ఫస్ట్ పేజ్ అది సెకండ్ పేజ్కి వచ్చినప్పుడు సో ఫస్ట్ కాపీ 1000 అని చెప్పేసి ఉండింది. సో 1000 కాపీస్ అనేవి మీరు రిలీజ్ చేశారు. సో అవన్నీ మీ దగ్గరే ఉంటాయా లేదంటే షాప్ లో ఉంటాయా? ఏ షాప్ లో లేవు, జీవితకాలం ఉండవు. నా పుస్తకాలు ఎవరి దగ్గర దొరకవు, మీ దగ్గరే. నేను కూడా ఇస్తే లేకపోతే లేదు. అంటే మీ బ్రెయిన్ ఎప్పుడు అలా మారుతుంది? కాదు, ఇప్పుడు ఇంతే, ఆల్వేస్ ద సేమ్. యోగి తత్వం ఇలాగే ఉండాలి. వీళ్ళందరూ ఇంతే. 2009 నుంచి ఇంతే. నేను ఎంత హాయిగా ఉంది చెప్పు. అనవసరంగా సేల్స్ చేస్తే సేల్స్ పెంచాలన్న థాట్ వస్తుంది. ఇక్కడ బెంగళూరులో కూడా మనం స్టాల్ పెట్టాలంటాడు. మన టైసన్ నువ్వు బెంగళూరులో ఎక్కడ చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటా అంటే తర్వాత మళ్ళీ ఇదంతా ఎందుకు బక్వాస్? ఐ డోంట్ వాంట్ టు డెవలప్ ఇన్ మై లైఫ్. బాత్ ఖతం హోగే. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ క్యాన్వాస్ పెయింటింగ్స్ వేయాలి, బుక్స్ రాయాలి, దీనికి మనకి ఎక్విప్మెంట్ కావాలి. సో ఈ రోజు మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది రీచ్ అవ్వలేదు, అలాంటప్పుడు అసలు దానికి సంబంధమే లేదు. అసలు యూట్యూబ్కి మనీకి సంబంధం లేదు. మరి అమౌంట్ ఎలా? ఏదో ఒక పనితో డబ్బులు వస్తుంది. ఇప్పుడు పెయింటింగ్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంత డబ్బు ఇచ్చి వెళ్తారు. మరి దీన్ని ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తారు? అవసరం లేదు. ఒక అందమైన గులాబీకి ఏ ఎగ్జిబిషన్ అక్కర్లేదు. మీరు జస్ట్ ఊరికే ఉండి మీ పని చేసుకుంటూ ఉండండి, అన్ని సమకూరుతాయి. నేను మీ దగ్గరికి రావాలంటే చాలా సిగ్నల్స్ దాటుకొని 1.5 గంట జర్నీ చేసి నేను ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. సో అదే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉందనుకోండి, కొనడానికి ఈజీ ఉంటుంది. నేను పెట్టాను. అప్పుడు ఎగ్జిబిట్ చేస్తే ఇంకా ఈజీగా వెళ్తుంది కదా. నాకు వద్దు అట్లా. ఎందుకు వద్దు? ఎక్కువ మందిని అడ్రస్ చేయాలనుకోవట్లేదు లైఫ్లో. అవునా? ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 మంది పుస్తకాలు పంచుతావు, అసలు ఎందుకు అమ్మాలి? ఫ్రీగా పంచితే అయిపోదా? ఒక మంచి ఇన్వెస్టర్ని తీసుకొని చాలా మంది ఆనందాలు చేస్తున్నారు, అట్లా చేస్తే అయిపోతుంది కదా. సో ఇందాక మీరు చెప్పారు కదా, ఒక ఆవిడ మీకు కాల్ చేసి ఇలా ఫోన్ లోనే డైరెక్ట్ అవుట్ ఆఫ్ లవ్ తిట్టిందంటే అబ్యూస్ కాదు, చిన్న కంపాషన్ తోటి తిట్టింది. ఏంటి అంటే మీ బుక్ మాకు దొరకట్లేదే అన్న ఇది పాపం ఆత్రంతో ఆవిడ. సో ముక్తి నా పుస్తకాలు అంత ఈజీగా దొరకవు, టైం పడుతుంది. సో ఆవిడ ఇక్కడికి వచ్చి బాబు మీ పుస్తకాలు నాకు కావాలి అని అన్నా కూడా ఇవ్వరా? ఎందుకు ఇయ్యను? ఫ్రీగా కూడా చాలా మందికి ఇస్తా. ఐ వాంట్ టు మీట్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఒక వేదిక, మాధ్యమం అంతే. సో ఓకే, మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్గా అడగాలనిపిస్తుంది. సో మీరు ఇన్ని పెయింటింగ్స్, ఇన్ని క్యాన్వాస్ ఉన్నాయి కదా, సో ప్రతి దాంట్లో కూడా అన్ని రంగులు యూజ్ చేస్తారు. మీ పరంగా మామూలుగా అయితే ఇప్పుడు బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్ అరిష్టం అంటారు, శని అంటారు, కొంతమంది వాడొద్దు అని అంటారు. సో మీ పరంగా రంగుకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఏ రంగు ప్రశాంతత ఇస్తుంది, ఏ రంగు బాగోదు అని అంటే? అందరు కనుగొంటూ వీకేసుకోవాలి ఫస్ట్. అది నల్లగా ఉంటుంది. మన బాడీలో అత్యంత ముఖ్యమైనవి నల్లగానే ఉంటాయి, ఇంతకు మించి వేరే ఏం చెప్పాలి. కనుబొమ్మలు తెల్లగా చేసుకోమనండి.
సో మీరు తనికెళ్ళ భరణి గారితో మాట్లాడారు కదా, సో అది కూడా రిలీజ్ చేశారు. అప్పుడు తను బ్లూ గురించి మాట్లాడారు. సో బ్లూకి ఎందుకు అంత, అంటే తనకి ఇష్టమైన కలరా లేదంటే బేసికల్ అందరికీ చాయిస్ వాళ్ళది. ఎవరైనా మాట్లాడితే మాట్లాడనిస్తా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. కలర్స్ అనంతంగా ఉన్నాయి, నీకు ఒకటి నచ్చింది, నాకు ఒకటి నచ్చింది, అంతే. మీకు ఇష్టమైన కలర్ అంటే అట్లే అసలు నాకు ఇష్టాలు ఏం లేవు, ఏం లేదు. ఆ టైంకి ఏది ఉంటే అది. అన్ని కలర్స్ అందుకే నా బుట్టలు ఎప్పుడు ఉంటాయి. అగో అక్కడ చూడు, మొత్తం బుట్టలో కలర్స్ ఉన్నాయి. ఒకవేళ బ్లాక్ లేదనుకో, బ్లూతో కనుబొమ్మలు వేసేసి పెయింటింగ్ పూర్తి చేస్తా. సో ఉన్నదాంతో ఎలా అయినా మీరు అందుకే పెయింటింగ్ అయింది. ఈ పెయింటింగ్ చూడు, కనుబొమ్మలు బ్లూ ఉన్నాయి చూడు, కనుబొమ్మలు బ్లాక్ లేవుగా. అసలు అట్లా ఒక అమ్మాయి వస్తే మనం పారిపోతాం ఫస్ట్. అది పెయింటింగ్కి చెల్లింది అంతే. అంటే మనం రియల్ లైఫ్లో ఏదైతే అనుభూతి చెందలేమో దాన్ని మనం ఒక క్రియేటివిటీగా చూపిస్తున్నాం. సినిమా అయినా అంతే, ఎవడైతే ఒక హీరో రియల్ లైఫ్లో చేయలేడో అవి తెర మీద చూసినప్పుడు బాగుంటుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు నడుచుకుంటూ వస్తుంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, ఎప్పుడు అందరు పారిపోతారు. ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకుంటుంది, మరి మొత్తం లౌడ్ నాయిస్ చచ్చిపోతారు అందరు. ఎవరి ఇంటికి రాగానే డామ్ అని శబ్దం వచ్చింది అనుకో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది ఆల్వేస్. సినిమాలో కాబట్టి ఆ అన్ని కాంబినేషన్లో ఒక డ్రీమ్ లైక్ లైఫ్ని చూస్తాం మనం. లైఫ్ చాలా ఆర్డినరీగా ఉంటుంది, అంత ఎక్స్ట్రావగాన్గా అదంతా ఉండదు. నేను లైఫ్ని చాలా సాదాసీదాగానే చూస్తున్నా. ఎవరి చేతుల్లో గొప్ప అనిపించుకోవాలంటే అసలు మన జీవితంలో కుదరదు అది. ఇప్పుడు ఒక మెగాస్టార్ ఇంట్లో పుట్టిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా అంత టాలెంట్ ఉన్న వ్యక్తి, నాలాగా పుస్తకాలు రాసే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ పాటికి ఇంటర్నేషనల్గా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో వుడ్ హ్యావ్ స్పోకెన్. ఎలా రాసావు, ఎలా తపన చెందావు, అసలు ఎట్లా రాస్తారు మీరు, ఎట్లా. నాకు అలా అవకాశం లేదు. అందుకని నేను అసలు నేను వాళ్ళతో జోడించుకోను. ఈ ప్రపంచ విషయాలతో నా మనసుని తీసి నేను పక్కన పెట్టేసిన. వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళు చేస్తున్నారు, నాకు సాధ్యమైంది నేను చేస్తున్నాను. కుక్కకు సాధ్యమైంది కుక్క చేస్తుంది. ఎవరికి ఏది సాధ్యమో అదే చేయబడుతుంది. వాళ్ళు ఏం గొప్పగా ఏం చేస్తలేరు. ఇప్పుడు 50 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, అది వాళ్ళకి సాధ్యమైంది. 2 లక్షలు పెట్టి నేను బుక్ చేస్తున్నాను, ఇది నాకు సాధ్యమైంది. నేను బేసికలీ మీ వీడియోస్ నేను అవన్నీ చూసినప్పుడు మీరు ఎక్కువ శాతం ఎగ్జాంపుల్ మెగాస్టార్ గారితోనే తీసుకుంటారు. ఊరికి నాకు ఎందుకు అది ఊతపదం అయింది. ఇప్పటి నుంచి అనుద్రంగా లైఫ్ అంతా మామూలుగా మనం ఒక పర్సన్ మీద ఇష్టమో లేదని ఏ ఊతపదం. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ అని సినిమా మా అంటే మెగాస్టార్ వస్తుంది. నేను చాలాసార్లు కూడా చెప్పిన మెగాస్టార్ కాదు ఈసారి వేరే స్టార్ అందాం, నాకు గుర్తొస్తలేదు. అది అలవాటు అయిపోయింది. అది ఏమంటారు, ఒక ఊతపదం లాగా. అదే మీరు ఇప్పుడు రజనీకాంత్ అని మీ పేరులో ఉంది కదా, సో అలాంటి మీరు సూపర్ స్టార్ ని తీసుకోవచ్చు. నాకు గుర్తొస్తలేదు. అది ఇన్వాలంటరీగా అట్లా వచ్చేస్తుంది. కొన్ని మనకి సామెతలు రావచ్చు, లేకపోతే ఒక తరహా బాడీ లాంగ్వేజ్ ఇన్వాలంటరీగా జరుగుతుంది. నాకు ఏ వ్యక్తి మీద ప్రత్యేక ఆసక్తి లేదు. నేను అందరినీ మనుషులుగా చూస్తున్నా. ఒక్కటే నిజం, మెగాస్టార్ కూడా ఒక మనిషే. నేను ఆ మనిషి తత్వాన్ని ఎంజాయ్ చేస్తే తప్ప ఆయనది సినిమా అనేది ఆయన స్కిల్. అది అట్లా నాకు పెయింటింగ్ స్కిల్ ఉంది. కాకపోతే ఆ స్కిల్కి ఎక్కువ డిమాండ్ ఉన్నందుకు, అది అందరికి ఆసక్తికరమైన ఫీల్డ్ అయినందుకు వాళ్ళని అక్కడ చూస్తున్నాం మనం. అదే దే ఆర్ ఆల్సో డూయింగ్ ఏ జాబ్ అండ్ దే ఆర్ గెటింగ్ పెయిడ్. ఓకే, ఆ బాత్ కథం. మీరు ఓల్డ్ ఎగ్జిబిట్ కూడా చేశారా? చేశాను చాలా ఎగ్జిబిషన్స్. సో వాటి స్పందన ఎలా ఉంది? నేను పట్టించుకోను అసలు. అసలు ఎగ్జిబిషన్ పోయి ఎవడు చూస్తాడు, జనాలు వచ్చారా రాలేదా, దానికి ఒక కింద కాస్ట్ పెట్టిపోతే ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. ఎవడు పట్టించుకుంటాడండి? లేదు, ఆసక్తి లేదు. ఇలా కూడా ఉంటారా? పట్టించుకున్నంత మాత్రం కొనుక్కుంటారా? నచ్చితే కొంటారు. అయిపోయింది కదా. మరి నేను వేసిందే ఏం చెప్పొద్దని. నేను పుస్తకంలో ఏముందని అడుగుతాను అనుకోవడానికి వచ్చి, నేను రాసిందే చెప్పకూడదని. ఇది ఎలా ఉందంటే, బయట డైరెక్టర్ నిలబెట్టి సినిమాకి వెళ్తుందో కథ చెప్పాలి ఫస్ట్, ఆ తర్వాత చూస్తావు. సినిమా తీసిందే ఎవరేం చెప్పకూడదని, నువ్వు వెళ్ళి తెలుసుకుంటావని. పెయింటింగ్ వేసిందే అన్ని గంటలు కష్టపడి లేదా ఇష్టపడి నేను నోరు మూసుకొని నీకు ఒకటి ప్రజెంట్ చేస్తున్నా, మళ్ళీ చెప్పడం ఏమిటి? అది వేసిందే మాటలతో సంబంధం లేకుండా ఉండటానికి. ఎవరైతే పెయింటింగ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో దే ఆర్ సో డమ్. మీరు చాలా మాట్లాడుతున్నారు. నేను పెయింటింగ్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. పెయింటింగ్ అంటే పెయింటింగ్ వేసే వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. అసలు అంత అబద్ధం. అది వ్యక్తికి మారిపోతుంది. మీరు నాతో ఒక 1 month ఉంటే తెలుస్తుంది. అట్లే ఉండదు. ఇంకోటి ఇప్పుడే మాట్లాడుతున్నా, రోజంతా ఇట్లా మాట్లాడుతున్నా ఏమిటి? మాట్లాడిన అసలు
అక్కడ కనిపించినట్టు నో ఆఫ్టర్ డిన్నర్ నా ముందు నాగిండి అని చేసినా మాట్లాడను నేను ఆఫ్టర్ డిన్నర్. ప్రస్తుతం ఒక సందర్భం వచ్చింది, నేను అనుకున్నా మాట్లాడుకోవాలని, అందుకని మాట్లాడుతున్నా, అంతే. అదర్వైజ్ ఐ డోంట్ స్పీక్. మామూలుగానే యోగి తత్వం, యోగి భావాలు ఉన్నవాళ్ళు, సో ఆ తత్వంతో ఉన్న వాళ్ళు ఎక్కువ మందితో కలవరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని అంటారు. సో అలాంటప్పుడు మీకు అలాంటి భావనలు ఉంటాయా? మీకు ఫ్రెండ్స్ అలా ఉంటారా? కరెక్ట్, కానీ పదజాలం కొంచెం ఒంటరిగా వాళ్ళు వేరే వాళ్ళని కలవడానికి ఇష్టపడరు అన్నారు కదా, అట్లా ఉండదు. అసలు వేరే వాళ్ళ థాట్ ఉండదు, మనకి మనమే. ఆ థాట్ రాదు, ఎవరినో కలవాలన్న థాట్ రాదు అసలు. యు ఆర్ సో ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు ఫ్రెండ్స్ ఉండరా? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్ అంతే, ఎవరు ఉంటే వాళ్ళతో గౌరవంగా మాట్లాడతాను అంతే తప్ప మీరు పోగానే మీ జ్ఞాపకాలన్నీ మర్చిపోతాను. ఏదైనా పని ఉంటే మన ఇద్దరికి 2-3 రోజులు మాట్లాడుకుంటాం ఆ విషయం గురించి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఏమిటి అసలు, అలాంటిది ఏమీ లేదు. నాకు అందరూ ఫ్రెండ్సే, నాకు ఎవరు ఫ్రెండ్స్ కాదు. సో మీరు చిన్నప్పుడు ఒక దగ్గర ఉండుంటారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు కదా, సో చిన్నప్పుడు జ్ఞాపకాలు కానీ నాకు ఏమీ లేవు సబ్కో చోడది. నాకు అలాగని వాళ్ళంతా కలిస్తే మళ్ళీ మాట్లాడతా, నాకు జ్ఞాపకాలు ఎందుకు పోయినాయి అంటే నేను ఇగ్నోర్ చేసిన, వాటికి పెద్ద వాల్యూ లేదని తెలుసుకున్నా. నాకు మంచి జ్ఞాపకాలు లేవు, చెడు జ్ఞాపకాలు లేవు. ఈ మూమెంట్ ఉంది, ఈ మూమెంట్ మీతో మాట్లాడుతున్నా, హాయిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇది స్ట్రాటజీ కాదు, ఇట్లా మాట్లాడితే ఏదో కాంట్రవర్ట్. నా జీవితమే ఇంత, ఎవరికో నచ్చాలని చెప్పట్లేదు, ఎవరినో ఇన్స్పైర్ చేయాలని మోటివేట్ చేయాలని చెప్పట్లేదు. నేను ఇలాగే ఉన్నాను, అదంతే. ఇది తప్పు ఒప్పు నాకు తెలియదు, ఒక్కటి చెప్పగలను, నేను చాలా బాగున్నా. నా వల్ల ఎవరికి నష్టం లేదు, నా వల్ల ఎవరికి లాభం లేదు, నో ప్రాబ్లం, బాగుంది. సో చాలా మంది ఇలా మాట్లాడే చాలా మందికి కూడా సో వాళ్ళ జీవితాల్లో ఏదో అనుభవించారు, సో ఆ అనుభవాన్ని బట్టి ఇన్ని మాటలు వస్తాయి అనేది అంటూ ఉంటారు కదా. సో మీ జీవితమే మీకు అనుభవమా? అంతే కదా. ఎలా జీవిస్తే బాగుంటుందో అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎలా చీర కట్టుకుంటే కంఫర్ట్ ఉంటుంది అనేది ఆలోచించారా మీరు? ఇలాగల ముఖానికి మొత్తం చుట్టుకోవచ్చు కదా. సో ఒక చీరకి మనం అంత అట్మోస్ట్ వాల్యూ, చీర ఉండాలి, అది మనకు అడ్డం రావద్దు, అందంగా ఉండాలి, మనకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయొద్దు, ఇవన్నీ ఆలోచిస్తాం కదా, ఇన్వాలంటరీ జరుగుతాయి. అట్లా అన్ని పనులు చేయాలి, దేంట్లో ఇరుక్కోవద్దు. ఇదే నా జీవన సూత్రం. నేను ప్రపంచంలోనే ఉన్నా, అన్ని భవబంధాల మధ్యలో ఉన్నా, రకరకాల వ్యక్తులు మనస్తత్వాల మధ్యలో ఉన్నా. నేనేం పారిపోతున్న సన్యాసిని కాదు నేను, అలాగని సంసారాన్ని కూడా కాదు. నేను సన్యాసికి సంసారానికి మధ్యన సామరస్యం ఒకటి ఉంది. అవసరమైతే సన్యాసి, మీరంతా వెళ్ళిపోయారు, సన్యాసి నేను. ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది, సంసారంలోకి ఎంటర్ అయ్యాను. సో మిమ్మల్ని మామూలుగా మీ గురించే కాకుండా జనరల్గా బయట జరుగుతున్న ఆ సిచ్యువేషన్స్ గురించి అడగొచ్చా? ఏదైనా అడగొచ్చు, ఏదైనా. సో ఇప్పుడు మీరు చీరకట్టు గురించి, ఆడవారి గురించి అని అనుకున్నప్పుడు సో కొంతమంది ఏంటి అని అంటే ఇప్పుడు బయట జరుగుతున్న లేడీస్ మీద జరుగుతున్న అత్యాచారాల గురించి తీసుకుంటే సో మగవాడికి ఆ ప్రాస్పెక్ట్ అనేది ఎందుకు వస్తుంది? ఆడదాన్ని చీరలో చూస్తేనే ఒక దేవతలాగా, లేదు వేరే కాస్ట్యూమ్, అలాంటి ధారణ నాకేం లేదు. మీకని కాదు, జనరల్ గా అసలు అలా థాట్ ఎందుకు వస్తుంది? సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఎందుకున్నాయి అంటే వాటి వల్ల ప్రభావితం అవుతున్నారు. జనాలకి ఏం కావాలో వాళ్ళు చూపిస్తున్నారు. అందరూ ఒక గవర్నమెంట్ ఒక కౌన్సిల్ వేసుకొని పెట్టుకొని సినిమాలో అందరికీ ఆ సమాజానికి ఆమోదయోగ్యమైన డ్రెస్ ఒకటి నిర్ణయిస్తే అయిపోతుంది కదా. అట్లా కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉంది, అట్లాగా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. కానీ ప్రాబ్లం ఎంత ఎక్కడ వస్తుంది, ఎంతవరకు చేస్తే పక్క వ్యక్తి యొక్క మైండ్ డిస్టర్బ్ అవ్వదో అలా ఉండమని మేధావులు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు, అంతా చెప్తున్నారు. అంటే ఏ శరీర భాగం చూస్తే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ ప్రవోక్ అవుతుందో వాటిని హైడ్ చేసుకోవడం చెప్పడానికి డ్రెస్సులను వచ్చినాయి. అది కామన్ సెన్స్ అంతే. ఒక పర్వర్ట్ ఉన్నాడు అనుకో, వాడు ఎలా ఉన్నా వాడు అలాగే చూస్తాడు. అట్లాంటి వాళ్ళకి వ్యవస్థ ఉంది. దొరకనంత వరకు వాడు ఓకే, ఏదో రోజు దొరికితే తీసుకెళ్ళి పైవాళ్ళు కొడతారు. అలాంటి వాడి మైండ్ సెట్ ని మార్చడానికి ఎట్లా మారుస్తావు? వాడు ఎవడో తెలిస్తే కదా మనకు మార్చింది. ఇప్పుడు బస్ స్టాప్లో నిలబడతారు, ఎవరు పర్వట్ ఎట్లా తెలుస్తుంది? వాడు ఎక్కడో దూరం నుంచి చూస్తుంటాడు, వాడు ఏదో ఆస్వాదిస్తుంటాడు. చాలా మందిలో ఒక పొటెన్షియల్ రేపిస్ట్ ఉంటారు, వాళ్ళు టైం వస్తే తప్ప బయటపడరు. వాళ్ళకి తెలియదు, ఆ విచక్షణ ఉండదు, వాళ్ళకి లా తెలీదు, ఎలాంటి నేరానికి ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాన్స్టిట్యూషనల్లీ అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్. చాలామందికి రాజ్యాంగం తెలీదు,
మన ఇండియన్ పీనల్ కోడ్ తెలియదు, జ్యూరిస్డిక్షన్ తెలియదు, అట్లీస్ట్ పేపర్ చదవరు, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ లేకపోతే లోకల్ న్యూస్ కానీ చూడరు. చూసిన పొలిటికల్గా వాళ్ళని వీళ్ళు తిట్టుకునేది, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటుంది, అకాడమిక్గా చూడరు. సో అందుకని స్కూల్లో ఎడ్యుకేషన్ వైజ్ అందరు లిటరేటే, బట్ ఇట్లాంటి విషయాలు స్పెసిఫిక్ థింగ్స్లో మెనీ పీపుల్ హ్యావ్ నో క్లూ. అందుకని ఆవేశంలో ఎవరినో కొడతారు, ఆవేశంలో ఎవరినో రేప్ చేస్తారు, ఆవేశంలో ఎవరినో చంపుతారు, ఆ తర్వాత లైఫ్ అంతా బాధపడతారు. అంటే వాళ్ళకి ఎవరిని ఎడ్యుకేట్ చేయాలి. అయితే ఎంత ఎడ్యుకేషన్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్ నుంచి బయటపడదాం. మర్డర్ చేస్తే శిక్ష పడితే అందరు తెలుసుగా, అయినా ఎందుకు చేస్తున్నారు? అంతే. అంటే ఒక్క సెకండ్ యు ఆర్ గోయింగ్ బ్లైండ్. సో ఏ మనిషిలో ఎప్పుడు అజ్ఞానం వస్తుందో మనం గుర్తుపట్టలేం. దానికి ఇంత బలమైన వ్యవస్థ ఉంది, మనకి చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంకా స్ట్రాంగ్ అవుతాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్లేస్లో ఒక అమ్మాయి వైపు అబ్బాయి కానీ, అబ్బాయి వైపు అమ్మాయి కానీ, స్పెసిఫిక్ అబ్బాయి అమ్మాయి వైపు 10 seconds నేరుగా చూస్తే కేసు అయిపోయింది. ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ మోలెస్టేషన్. ఒకప్పుడు గంట సేపు చూసినా ఏమని వాళ్ళు కాదు, ఏమో నష్టపడి అట్లా చూస్తున్నాం అంటే అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ సో, ప్రతిదీ గంభీరమవుతుంది. సో ప్రపంచం అనేది ఇట్ ఈస్ బికమింగ్ లైక్ ఎ జైల్, ఫుల్ ఆఫ్ రూల్స్. ఎక్కడికి పోయినా రూల్స్ అండ్ రూల్స్ అండ్ రూల్స్ అండ్ రూల్స్ అండ్ రూల్స్. అన్ని రూల్స్ ఉన్న చోట నువ్వేం ఆస్వాదిస్తావు? అందుకే తొందర ఇంటికి పోవాలనిపిస్తుంది. ఈ రూల్స్ ఇంట్లో కూడా రూల్స్ పెట్టుకుంటున్నారు పిచ్చోళ్ళు సావని. ప్రతి చోట మీరు అన్నట్టు రూల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కెన్ హీల్ ఎనీథింగ్ అంటారు కదా. సో అలాంటప్పుడు నేను అలాంటివి ఏం నమ్మను మేడం. లేదా? నేను నమ్మను. కానీ ఇందాక మీరు వయలిన్ ప్లే చేస్తున్నప్పుడు అదొక రకమైన సూతింగ్ ఎక్స్పీరియన్స్, హార్మనీ ఉంది. అంటే ఒక శబ్దంలో ఉన్న తరంగాలు ఎలాంటి గడబిడ లేకుండా ఒక ఆర్డర్లీనెస్తో వచ్చినప్పుడు, అవి మనకు తగిలినప్పుడు ఒక ప్లెజెంట్నెస్ వస్తుంది. జుమ్మంది నాదం సయ్యంది పాదం. అసలు అంత మంచి పాట ఎటు పోయినా ఇప్పుడు. సో మీరు ఇప్పుడు వాయించారు కదా, ఇప్పటివరకు ఒక 3-4 ట్యూన్స్ అయి ఉంటాయి కదా. సో ఉన్న రాగాలు కాకుండా మీకంటూ మీరు కంపోజ్ చేసి ఇష్టంగా ఎప్పుడైనా సాడ్లో ఉన్నప్పుడు, అంటే కొంచెం బాధ అనిపించింది, ఎప్పుడు బాధ అనిపించింది, ఆనందం ప్లెజెంట్గా ఉంటారు, పెద్ద ఎగిరి గంతులు వేయడం కానీ, అంటే ఇది ఒకటి ఎడతెగని స్థితి. ఇది ఇప్పుడు వచ్చిపోయినప్పుడు నీకు ఆనందం కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా మొత్తం ఏడుపు సీన్లు ఉన్నాయి అనుకో, నీ ఏడుపు అయిపోతుంది. అది హఠాత్తుగా వచ్చినప్పుడు నీకు ఏడుపు వస్తుంది. ఇవన్నీ ఫీలింగ్స్ కదా, కొంచెం హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ అప్పుడప్పుడు ఏదో ఒకటి అయితే మనం వెరీ షార్ట్. అంటే నా స్టేట్ ఆఫ్ మైండ్ స్టేబుల్ అయిపోయింది ఇంకా. అంటే ప్రతి పనికిరాని దానికి నేను ఎమోషనల్ అవ్వడం కానీ, ఎగిరి గంతులు వేయడం కానీ, థ్యాంక్స్ చెప్పడం కానీ, సంపలు గుద్దుకోవడం కానీ, లేదా కౌగిలి ఏం ఉండదు అసలు. ఇది ఏమంటారు, కావాలని చేసింది కాదు. అంటే ఒక స్థితి ఎక్కువసేపు కొనసాగితే అది మెల్లగా సర్దుమనుతుంది. సో ఇప్పుడు మీ వైఖరి గురించి మాట్లాడుకున్నా, మీ రూపు గురించి మాట్లాడుకున్నా, ఏంటి అని అంటే అందరూ యోగి ఉన్నట్లే లేదు, ఎవరైతే ఫిలాసఫర్స్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారో ఆధ్యాత్మికతలో ఎక్కువైతే ఉంటారో, సో వాళ్ళందరూ ఇలాంటి కాస్ట్యూమే లేదు, ఇలానే మెయింటైన్ చేయాలి అనేది ఏమైనా ఉంటుందా? అందరూ అలానే ఉంటారు ఎందుకు? మీరు కూడా హెయిర్ కట్ చేయించవచ్చు, లేదు మీరు కూడా ఇది గడ్డం ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే చాలాసార్లు సరదాగా చెప్పింది, ఫ్రీగా ఏది వస్తలేదు లైఫ్లో, జుట్టు ఒక్కటే వస్తుంది. అదన్నీ ఉండని, జ్ఞానం వస్తలేదు, అందం వస్తలేదు, ఆస్తి వస్తలేదు, పేరు ప్రఖ్యాతులు వస్తే వాటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఇది ఒక్కటి అప్రయత్నంగా వస్తుంది అన్నట్టు. రెండోది, ప్రకృతిలో నీ శరీరానికి సంబంధించిన ప్రతిదానికి ఒక పర్పస్ ఉండే ఉంటుంది.
ఇప్పుడు సినిమాల్లో హీరోలు కొత్త సినిమా గెటప్ అనగానే జుట్టు ఇట్లా అంటారు, లేకపోతే ఇట్లా అంటారు అంతే. పొట్ట మారదు, తొడలు మారవు, ఎందుకంటే అది మారలేవు, నీ ముక్కు అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏదో కంప్లీట్గా ఫేస్ మేక్ ఓవర్ చేస్తున్నారు. కానీ అదర్వైజ్ పాత సినిమాల్లో ఎన్టీఆర్ అనేది ఏందన్నా కొత్తగా గెటప్పుడు చుక్క పెట్టుకోవాలంతే, లేదా కనుబొమ్మలు దద్దెత్తుకోవాలి, మీసాలు పెట్టుకోవాలి. నీ బాడీ స్థూలం మారట్లే, ఎందుకు? దానికి నొప్పి ఉంది కాబట్టి. నీ ముక్కు కన్నా కట్ చేస్తే నీకు గాయం అవుతుంది, 10 రోజులు వస్తావు. ఎంటికలు కట్ చేస్తే ఏ గాయం అవుతలేదు, నొప్పి వస్తలేదు కాబట్టి దాంతో నువ్వు ఆటలాడుకుంటున్నావు అంతే. ఎంటికలు పోయినా నీకు విపరీతంగా నొప్పి కలిగింటే నువ్వు అలా చేసేవాడు. సో నేను ఊరికే పెంచుతున్నా, లేదా అది పెరుగుతుంది, నేను ఇంటర్ఫియర్ అయితే. నేను ఇంకోటి దాన్ని చూసుకోవడానికి నేను ఏ కేర్ తీసుకోను, 0 కేర్. నాకున్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నిజంగా చాలా మంది జుట్టు పోతే ఏం చేస్తుంటే విగ్గు పెట్టుకుంటాను. నటన కోసం కాదు, రకరకాల బట్టలు ఉన్నాయి, మరి గుండుకు రకరకాల విగ్గులు పెడదాం, ఏమవుతుంది? రెండోది, నాకే ఇన్హిబిషన్ లేదు, నేను మీ ఇంటికి విగ్గు పెట్టుకొని వచ్చాను. ఇన్హిబిషన్ ఉన్నవాడు, సిగ్గు ఉన్నవాడు జుట్టు కోసం వాడు అది పోకుండా చూసుకుంటాడు. నేను మీ ఇంటికి రాగానే తీసి ఇట్లా గుండు గోక్కొని విగ్గు పెట్టేసుకుంటాను. తద్వారా మీకు తెలిసిపోయింది నాకు గుండు ఉందని. మెయింటైన్ చేయాలని ఏమి లేదు. సో అలాంటప్పుడు విగ్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఊరికి అందరి కోసం. ఓకే, ఒకళ్ళని ఇంప్రెస్ చేయాలి అన్న థాట్ మీరు లేదని చెప్పారు కదా, అలాంటప్పుడు విగ్ నాకు నచ్చినట్టు పెట్టుకుంటా అంటున్నా, మీ ఇంప్రెషన్ కోసం. నిజంగా ఇంప్రెస్ చేయాలంటే గుండెను చూపిస్తా, అది చూపించడంలోనే పోయింది ఇంప్రెషన్. ఇప్పుడు నాకు 2 రకాల అభిమానులు ఉంటారు, గుండుకు సంబంధించిన అభిమానులు, జుట్టుకు సంబంధించిన అభిమానులు. అసలు లైఫే ఫన్నీ. మీతో మాట్లాడుతుంటే నిజంగానే ఇంకో ప్రపంచం నుంచి ఇంకొక ప్రపంచంలోకి వచ్చేసి కాసేపు హాయిగా నవ్వుకోవాలి. ఒక్క మాట నేను ఒప్పుకుంటున్నా, అపార్ట్ ఫ్రమ్ ఇంటర్వ్యూ, సరే ఏదో మాట్లాడుకున్నాం అది పక్కన పెడితే, ఇది నేను సత్యం అనమాట. 2009 నుంచి నేను పరమ ప్రశాంతతను అనుభవిస్తున్నాను. నాకు ఎవరి మీద ఏ కాంప్లైంట్స్ లేవు, ఎవరెట్టు పోయినా నాకు తెలియదు. నిజంగా ఊరికే నటిస్తుంది, అవసరం కోసం నాకు రావడం ఎవరి మీద. ఒకవేళ మీకు కోపాన్ని నటించాలి, దాన్ని కూడా యాక్ట్ చేయాలంటే ఎవరి మీద చేస్తారు? ఎవరి మీద అయినా, అది కూడా నాకు నవ్వొస్తుంటుంది అప్పుడే. ఊరికే నటిస్తా, కొన్నిసార్లు కావాలని ఎంజాయ్ చేస్తా దాన్ని, అరవడాన్ని, అంతే తప్ప నాకు లోపల ఏ ద్వేషం ఉండదు. ఏ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు కోపం ఎట్లా వస్తుంది? మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారా, లేకపోతే ఒక స్టేజ్ తర్వాత? చెప్పాను 20 ఏళ్ల వరకు బాగున్నాను, అది ఒక సిటీకి వచ్చినాక నా బ్లాక్ డే స్టార్ట్ అయినాయి, అష్టదరిద్రాలు పట్టుకుంది. అందులో నుంచి ఒక యోగి బయటకు వచ్చారు అనుకోవచ్చు. నేను మళ్ళీ నార్మల్గా యోగి అంటే ఎవరో తెలుసా? మీరు చిన్న ఉన్నప్పుడు 3 ఏళ్ల వయసులో మీరు ఎవరో అదే యోగి అంటే. ఆ స్థితికి రావడానికి ఆధ్యాత్మికత అంతా. ఒక 3 ఏళ్ల పాప, 4 ఏళ్ల పాప ఎందుకు హ్యాపీగా ఉంటుంటే ఇంకా ప్రపంచం అంటుకోలే అంతే. కులం అంటుకోలే, మతం అంటుకోలే, డబ్బు అంటుకోలే, మహత్వాకాంక్ష అంటుకోలే, పేరు ప్రఖ్యాతులు అంటుకోలే, పొలిటికల్ పార్టీలు అంటుకోలే, అందం అంటుకోలే, పోలిక అంటుకోలే, జాబ్ అంటుకోలే. అందుకని నవ్వుతున్నాడు వాడు. అంటుకుంటున్న కొద్దీ నవ్వు పోతుంది, అంటుకుంటున్న కొద్దీ ఈజీ పోతుంది, అంటుకుంటున్న కొద్దీ ఇంకెన్ని పోతాయి. యూ బికమ్ వెరీ సీరియస్ టైప్. మీరు ఈ ప్రస్తావన తీశారు కాబట్టి మీ దృష్టిలో ప్రేమ, పెళ్ళి, డబ్బు ఇవన్నీ అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అనుకోవచ్చా? ప్రాపంచికంగా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డు అవసరం లేదు లైఫ్కి, కానీ ఇప్పుడు మనం విమానాలు పోవాలంటే ఏదో ఒకటి రెఫరెన్స్. అందుకని అక్కడ మన పేరు అవసరం, మన తల్లి ఎవరో చెప్పాలి, మన కులం చెప్పాలి. అది ఓన్లీ అవసరం కోసమే నేను గుర్తించిన. నేను ఐఎమ్ నాట్ సీరియస్ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్. ప్రేమ, పెళ్ళి ఈ రెండింటి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే? ఒకదానికి ఒకటి సంబంధమే లేదు అసలు. పెళ్ళి అవసరం అంతే. పెళ్ళైన వాళ్ళకి ప్రేమ ఉంటుందో లేదో నాకు తెలియదు, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ప్రేమ అనేది ఉంటుంది, అది పెళ్ళికి అతీతం. ప్రాపంచికంగా ప్రేమ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాలి. ఎందుకు? ఎక్కువ మందిని సాకేంత పైసలు లేవు మన దగ్గర, అదొకటి. రెండో సాంప్రదాయాలు, మన పురాణాలు, సో మచ్ వెయిట్ ఉంది. సో అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకొని అనవసరంగా ఈ ప్రపంచం తలకాయ నొప్పని ఒకరితో ఉంటారంతే. ఆ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు కూడా పోతే బాగుండదు. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు మాక్సిమం అరే మనకి ఇది కాకుండా మనం ఒక యోగిలానో లేదా హిమాలయాలకి వెళ్ళిపోదాం అది అయిపోయింది అని అనుకుంటారు. సో చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఉండాలి పెళ్లి చేసుకుని లిబరేషన్లో ఉండాలంటే. ఇప్పుడు నేను ఆ ప్రయోగం చేయబోతున్నా. నాకు ఇప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు, నన్ను ఏది బంధించలేదు.
నా యొక్క మనసు సంపూర్ణ విముక్తిలో ఉంది, విరక్తిలో కాదు. తద్వారా ఇప్పుడు మీకు డ్రింక్ చేసే హ్యాబిట్ లేదనుకో, హ్యాబిట్ లేనప్పుడు బాడీలో ఇంట్లో ఉంటే తప్పేమి, ఎవరు పెట్టిపోయారు తప్పేమి, ఇంట్లో మీరు దాని వైపు అట్రాక్ట్ కారు కదా. అట్లా మీరు విముక్తిలోకి వచ్చిన తర్వాత మీరు హాయిగా ప్రపంచంలో ఉండవచ్చు, అమ్మాయితో ఉండవచ్చు, కుటుంబంతో ఉండవచ్చు, గిన్నెలు గడగవచ్చు, సంసారిక బాధలు అనుకుంటున్న వాటిని మీరు చాలా లిబరల్గా చేయొచ్చు. ఇది ఒక ప్రయోగం అంతవరకే, ఇందులో స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏం లేదు. నేనే 5 ఏళ్ల తర్వాత చెప్తానేమో అనవసరంగా చేసుకున్నా అని, తెలియదు నాకు. కానీ నా యొక్క మనసు చెప్తుంది నాకే సమస్య లేదు, చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటాడు, అప్పుడు యాక్సిడెంట్ జరగవచ్చు, అది వేరే. కానీ రైట్ పర్సన్ అట్లా కార్ ఎక్కి చూసి వెళ్ళిపోదాం పద సార్ సేఫ్గా తీసుకెళ్తా అంటాడు. వాడికి 100% కమాండ్ ఉంది ఆ వెహికల్ మీద, తన మీద. అట్లా నా జీవితం మీద నాకు సంపూర్ణమైన అవగాహన వచ్చే వరకు వెయిట్ చేసింది నేను. మా ఫ్రెండ్స్ అంతా నా ఎత్తు కొడుకున్నారు మా ఫ్రెండ్స్కి, వాళ్ళ పెళ్ళి కూడా పోయింది నేను. విషయం అది కాదు, నేను మా ఇంట్లో డిక్లేర్ నాకు విషయం అర్థమయ్యే వరకు ఎవ్వడు చెప్పినా నేను ఎవ్వరి మాట వినను. సో మామూలుగా పెళ్ళి అని అంటే ఒక బంధాన్ని మనం తెచ్చి పెట్టుకుంటాము. సో దానివల్ల ఏంటి అని అంటే మనం వెళ్ళాలనుకున్న అట్లేమి లేదు. నా డెఫినేషన్ వెరీ సింపుల్, ఎక్కువసేపు కలిసి ఉంటానికి ఒక కంపారిజన్ అంతే పెళ్ళి, అంతకు మించి దానికి అర్థం లేదు. ఎగ్జాక్ట్లీ. అబ్బాయిలు మీరేదో పిచ్చి పిచ్చిగా అంటారు కానీ ఒక్కసారి రిసా గారి మాటలు వినండి, ఖచ్చితంగా మీకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మంచిగా ఉంటుంది అసలు, ఎంత బాగుంటుంది అసలు. ఓకే, ఇప్పుడు హిమాలయాలు వెళ్ళాలి, బాగుంటుంది, జామ్ కూడా ఉండాలి. ఇదేదో కొంచెం ఏం లేదు నిజంగానే బ్రెడ్ జామ్ అంతే. నా మనసులో ఏ బూతు లేదు, ఒకవేళ బూతు మాట్లాడవలసి వస్తే హుందాగా మాట్లాడిస్తా. సో ఇప్పుడు మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, మీ మాటలు వినడానికే వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? రాను రాను నా మాటలతో పని లేకుండా ఊరికే వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇంకా అవసరం లేదు నా మాటలతో, వాళ్ళకి అర్థమైంది. మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చిన తర్వాత స్కూల్కి ఎందుకు వెళ్తారు మీరు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళొచ్చు, వచ్చాం కాబట్టి డ్రైవింగ్ నేర్పి అనరు కదా. మీలాంటి ఇంకొకరు రెడీ అవుతారనా? చాలా మంది అలా ఉండడం ఈజీ. ప్రపంచాన్ని వదిలేస్తే యోగి అని డిక్లేర్ చేస్తున్నాడు. అంత సింపుల్, అంతే సింపుల్. వదలడం కష్టం, యోగి ఉండడం కష్టం కాదు, వదలడమే కష్టం. అది వదలలేక మనం చాలా తలకాయ నొప్పులు సాధనలు చేస్తున్నాం, అదేమంత పెద్ద విషయం కాదు. సరే, వదలడం మన ఛాయిస్. వాడి పూర్వాగ్రహము లేకపోతే చిన్నప్పటి నుంచి ధారణలు, ఇది బలమైంది, ఇది మంచిది, ఇది గొప్పది అనుకొని అట్లా సఫర్ అవుతున్నాడేమో. నిద్రలో వదులుతున్నావుగా అంతా. సార్, ఇప్పుడు మీకంటూ ఒక గురువు ఎవరైనా ఉన్నారా? అందరు గురువులే. అందరు గురువు మనిషి కాడు, ఆడా మొగ కాదు, అదొక స్థితి అన్నట్టు, ఒక క్వాలిటీ, ప్రశాంతత. ఇప్పుడు నువ్వు రమణ తాత దగ్గరికి వెళ్ళారనుకో, అతను చూస్తే నీకు కలిగేది ఏమిటి? నువ్వు గుర్తించేది ఆయన ఏం డ్యాన్స్ చేయట్లే, ఆయన ఏం వైలిన్ వాయించట్లేదు, సిట్టింగ్ ఆయన అట్లా కూర్చున్నాడు. వాట్ డస్ ఇట్ యు గ్రాస్ప్ అంటే ఒక అంతులేని స్థిరత్వము, ఒక ప్రశాంతత. అది అందరిలోనూ ఉంది కదా. ఓ చెట్టు దగ్గర కూర్చుంది అట్లా అనిపిస్తుంది. సో నేను రమణ మహర్షిని వదిలి అతని మూలాన్ని పట్టుకున్నవాడిని. నాకు వ్యక్తి పూజ లేదు, వ్యక్తి ఆరాధన లేదు, మూలానికి ఆడమ్మగా లేదు, అది అన్ని చోట్ల ఉంది. మీకు దైవభక్తి ఉందా? లేదు. అంటే ఎక్స్క్లూజివ్గా దైవభక్తి అనను, దేనితో ఉంటే దాని పట్ల భక్తి ఉంటుంది. ఈ క్షణం మన కాన్వర్జేషన్ పట్ల భక్తి ఉంది. సో మామూలుగా ఇప్పుడు శివరాత్రి రోజు జాగరణ చేయాలి, తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. సో దేవుడి మీద భక్తి అనేది సాంప్రదాయం అది. సో అంటే భక్తి భయం రెండు ఉంటాయి దేవుడి మీద. అసలు అది స్పెషల్ గా అదొక జీవన విధానంలో భాగంగా ఉండాలంతే. ఒక ప్రత్యేకమైన ఒక రోజు అట్లా చేయడం అనేది ప్రదర్శన కిందకి వస్తుంది. అది తప్పనట్లే. ఆ డెఫినేషన్స్ నాకు ఫిట్ కావు. రెండోది, నేను అనవసరంగా కాంటెస్ట్ చేయను, వ్యాఖ్య చేయను. ఎందుకంటే ఇంత భక్తి ఉన్న వాళ్ళకి ఉత్తుతగానే ఆవేశాలు వస్తాయి, స్టేబుల్ మైండ్ ఉండదు. సో ఎందుకు తలకాయ నొప్పి? సో దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నా మీకేం ప్రాబ్లం లేదు, లేకపోయినా ప్రాబ్లం లేదంటారా? ఉండని అంతే. సో అయితే దానికి జవాబు వెరీ సింపుల్. ప్రతి మనిషిని నీ జీవితంలోకి వచ్చి, అది కుక్క కానీ నీతో సమానంగా ట్రీట్ చేయడం నా సాధన. నాతో అందరూ సమానం. దేవుడు వచ్చినా అలాగే ట్రీట్ చేయబడతాడు అంతే. దేవుడు అంటే ప్రత్యేకంగా ట్రీట్ చేయబడేవాడు.
ఒక అధముడు అంటే అస్సలు ట్రీట్ చేయబడని వాడు. ఈ రెండింటి మధ్యన మనిషి యొక్క మైండ్ కొట్టుమిట్టాడుతుంది. అటువంటి మైండ్ నా నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు అందరు సమానం. ఒక కెమెరా ముందు చెప్తున్నా, మా అమ్మెంతో నువ్వంత నాకు. రెస్పెక్ట్ విషయంలో ఈ ఇంచు కూడా ఎక్కువ తక్కువ లేదు. మా అమ్మతో నాకు చనువు ఎక్కువ ఉంది. మీరు ఇప్పుడే పరిచయం, అందుకని మీరు గారు అంటున్నారు. టైసన్తో నాకు కొంత ఎక్కువ పరిచయం ఉంది. ఒరే టైసన్ అని పిలుస్తాను. గౌరవం నాకు టైసన్ పట్ల ఎంతో, నీ పట్ల ఎంతో, రెడ్డి గారి పట్ల ఎంతో, రమణ తాత పట్ల అంతే, మా అమ్మ పట్ల అంతే. ఇదే నా జీవితం నాకు నేర్పించింది. తద్వారా నా మనసులో హెచ్చుతగ్గులు లేవు. ఎవరితో ఉంటే వాళ్ళతో సమగ్రంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. ఎవరిని నా అవసరాల కోసం వాడుకోను. నాకెవరు బానిసలు కాదు ఇక్కడ. అట్లా నా లైఫ్లోకి దేవుడు వచ్చినా నాతో సమానంగా ట్రీట్ చేస్తాను అంతే. అతను ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అది అతని ఛాయిస్. సో మీరు చాలా పుస్తకాలు రాశారు కదా, సో ఆర్జీవి గారి మీద కూడా మీరు పుస్తకం రాశారు. సో ఆయన మీద అసలు కాంట్రవర్సీకి క్యార్ ఆఫ్ అడ్రస్ లాగా ఉంటారు. అసలు ఆర్జీవి మీద ఎవరు రాయలేరు పుస్తకం. ఎందుకంటే ఆయన వంగారు రాయాలంటే. మరి మీకు ఎలా రాయాలనిపించింది? ఆర్జీవి మీద రాయలే. అది ఊరికే పుస్తకాలు తీస్తున్న వాళ్ళకి, సినిమాలు తీస్తున్న వాళ్ళకి టీజర్ అంటారు దాన్ని. టు ప్రజెంట్ సంథింగ్ ఇన్ అట్రాక్టివ్ వే. ఎగ్జాక్ట్లీ ఆ బుక్ చూస్తున్నా, అది అట్ట మీద ఉంది కదా, ఆయనకి బుద్ధావతారం ఇచ్చారు మీరు. బుద్ధుడు కాదు అతను, ఆర్జీవి విగ్గు పెట్టుకున్నాడు అంతే. కానీ చూడడానికి లేదు కదా, చెవులు పెద్దగా లేవుగా. చూడు, అవును, బుద్ధుడు అంటే చెవులు పెద్దగా ఉండాలి కదా. ఓకే. సో కానీ మామూలుగా మా నార్మల్ పీపుల్ గెటప్ వేసుకున్నాడు అంతే. ఇప్పుడు ఏదో యాక్టరు ఇప్పుడు బాహుబలి గెటప్ వేసుకున్నాడు కదా, అట్లా ఆర్జీవి గెటప్ వేసాను అంతే. సో ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలని? ఊరికే ఇట్లా ప్రశ్నిస్తారని అంతే, కాస్త మాట్లాడుకోవచ్చు. ఓకే. సో ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫాలోవర్స్ పెరిగారా? పెరగచ్చు, పెరగకపోవచ్చు, దాంతో నాకు సంబంధం లేదంట. ఓకే. సో ఈ బుక్ తర్వాత ఏదైనా చేంజ్ ఉందా? ఏం లేదు, నార్మల్ గానే ఉంది. అంతకు ముందు మీరు రాసిన పుస్తకాలు 2009 నుంచి నా లైఫ్ ఏ మార్పు లేదు, ఇలానే ఉంది. ఎప్పుడు ఇలాగే ఉన్నాను, ఇంక్లూడింగ్ కరోనా టైం. వెరీ నైస్. సో మీరు కన్క్లూడ్ చేద్దాం మనం. చాలా విషయాలు చాలా గొప్పగా మీరు మాట్లాడుతుంటే ఇంకా మీరు మాట్లాడుతుంటే వినాలనే అనిపిస్తుంది. సో ఫస్ట్లో నేను కొన్ని వీడియోస్ అవి ఇవి చూసినప్పుడు ఏంటబ్బా ఇలా ఉంటే నిద్ర వచ్చేస్తుందేమో, ఇలా ఎంతసేపు వినాలి అన్న ఇది ఉంది. కానీ నేను ప్రత్యక్షంగా మీతో మాట్లాడుతుంటే అరే ఇంకేదో ఉంది, ఇంకా నేను అడగాల్సింది చాలా ఉందేమో, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. అండ్ ఫైనల్గా మీకు చాలా టాలెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు వయలిన్ ప్లే చేస్తున్నారు, అండ్ క్యాన్వాస్ ఉండింది, డైరెక్టర్, ఇంకా బుక్స్ రాస్తున్నారు, ఫిలాసఫర్ కూడా. సో ఏదన్నా ఒక్క కళలో మాత్రమే మీకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వాలి అని అంటే మీరు ఏ కళని ఎంచుకుంటారు? ఏ కళని ఎంచుకోను. ఎందుకు ఆ చెత్త అంతా మనకి ఎందుకు? ఎవరు వాళ్ళు నిర్ణయించడానికి మన టాలెంట్. సో మీకు ప్రతి దాంట్లో కూడా ఒకటే ప్రావీణ్యం ఉంది, అంటే ఒకే రకంగా అన్నిటినీ ఒకలా చేస్తాను. మీకు అది ఇష్టం ఉంది కాబట్టి అది మీరు హైలైట్ చేస్తున్నారు. నేను ప్రతిరోజు అంట్లు కడుగుతున్నాను, నాకు చాలా టాలెంట్ వచ్చింది. నేను యూట్యూబ్లో చెప్దాం అనుకుంటున్నా. మీకు అంట్లు కడుక్కునే ఓపిక లేని రోజు నన్ను పిలవండి, నేను ఇంట్లోకి వచ్చి అంట్లు కడిగేసి ఇల్లు కిచెన్ సర్దిపోతా. మీకు నచ్చిన రెమ్యునరేషన్ ఇవ్వండి. ఓకే, హెచ్చు తగ్గులు అంటూ ఏం లేదు. మీరు ఏ పని చేసినా కూడా అనేది అతి గొప్ప ధ్యాన ప్రక్రియ. ఓకే, అలాగే బాత్రూమ్ కూడా ఐ కమ్ అండ్ క్లీన్. ఇంత ఉంది అని అంటే ఖచ్చితంగా రేపటి నుంచి మేము కూడా అవి చేయాలేమో. నాకు తెలీదు, ఐఎమ్ క్రియేటింగ్ బిజినెస్. ఇందులో అసలు ఏ కాంపిటీషన్ ఉండదు. సో ఎలా అయినా సరే బతికేయాలి, ఎలా అయినా బతికేస్తామన్న నమ్మకం అయితే ఉంది. అసలు బతకడానికి అసలు కష్టపడ్డం ఎందుకు? ఎనిమల్ కంటే తక్కువ స్థాయి మనిషి కాలే ఇప్పుడు. అవి హాయిగా జస్ట్ స్మెల్ను పట్టుకుని పోయి ఫంక్షన్ పెళ్లి కాడు ఉందా లేకున్నా బ్రహ్మాండంగా తిని ఎంజాయ్ చేస్తాయి. మనిషి ఎంత లిమిటెడ్ అయిపోయింది అసలు. నేను అవసరమైతే బెగ్ చేసుకుని తింటా అన్నట్టు. అది ఒక బెగ్గర కాదు, మెండిక్యాంట్ అంటారు. అంటే జ్ఞానం ఉన్నవాడు భిక్షు అయితే ఎట్లుంటుంది, ఒక మంచిగా వైలిన్ కీర్తన వాయించి ఆ అర్హతతో కొంత భోజనం చేయొచ్చు. సో లైఫ్ అనేది చాలా సింపుల్. నువ్వు ఈగోను వదిలి నీ శక్తిని నువ్వేదైతే క్రియేట్ చేయడానుకున్నావో దాంట్లో పెట్టు. సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, ఒక 300 ఏళ్ళ తర్వాత నీ వర్క్ చూడబడవచ్చు. ఈ అనంతమైన కాలంలో ఎన్నో జనరేషన్స్ వచ్చాయిపోయాయి.
విన్సెంట్ వ్యాన్ గో మరణించిన 14 ఏళ్ల తర్వాత అతని పెయింటింగ్ గుర్తింపబడ్డది. వాయినిష్ మ్యానుస్క్రిప్ట్ ఉంది, 300-400 ఏళ్ల క్రితం రాశాడు ఒక ఆయన. ఇప్పటికీ అది ఎవరు అర్థం చేసుకోలేదు. సో జస్ట్ మరీ లిమిటెడ్ థాట్తో ఎందుకు బతకడం? నేను రాసిన పుస్తకం ఇప్పుడే ఫేమస్ కావాలి, ఎప్పుడన్నా అది ఆదరించబడవచ్చు. ఇప్పుడు నేను పెట్టిన టాక్స్ ఉన్నాయి, 100 మంది చూసిన టాక్ ఉంది. ఒక 7 ఏళ్ళు పోతే దాన్నే కొన్ని లక్షల మంది చూసే ఒక రోజు వస్తుంది. నువ్వు జస్ట్ చేస్తూ పో, మిగతాది నీకు సంబంధం లేదు. రెండోది, నువ్వు కావాలనుకుని ఈ ప్రపంచంలో ఏం కాదు. నువ్వు ఆరాటపడ్డంత మాత్రం సక్సెస్ రాదు, ఆరాటపడ్డంత మాత్రం నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు. అది నువ్వు నీలా ఉన్నప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది ఈ క్వాలిటీని అంతవరకు. దాంట్లో కూడా ఇరుక్కుపోకూడదు. డబ్బులు ఇరుక్కోకు, గుంపులు ఇరుక్కోకు, పేరు ప్రఖ్యాతులు ఇరుక్కోకు, తర్వాత ఈ పోలికలు ఇరుక్కోకు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. అసలు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సో మనిషికంటూ ఆఫీస్కి వెళ్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ రొటీన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో తనకంటూ ఒక స్పేస్ కానీ తనకంటూ ఒక టైం కానీ ఇచ్చుకోవాలంటారా? 100%. అది ఎలా మేనేజ్ చేసుకోవాలి? అది చెప్పడానికి రాదు. లేని పని తలకనుపులు పెట్టుకుంటుంది, మళ్ళీ ఊరికి తిరిగి నన్ను సలహా అడిగితే అందరిని జాబులు మానేయమంటే ఇప్పుడే. అసలు మీరు మార్నింగ్ నుంచి మీరు పడుకునేంత వరకు అసలు మీరేం చేస్తారు? ఏదనిపిస్తే అది చేస్తాను అంతే. నాకు వాడే ప్రత్యక్ష సాక్షి. అసలు నాకు ఏ షెడ్యూల్, నాకు కళ్ళు మెలకు వస్తే లేస్తా, టైం చూసుకోక సంవత్సరాలు అయిపోయింది. చాలాసార్లు రోడ్లు ఖాళీ ఉంటే సండే అనుకునే టైప్ నేను. అవునా? అంటే లేవగానే యోగా చేయాలి, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే యోగా చేస్తా. ఇప్పుడు నేను నా బాడీ చెప్తుంది ఇప్పుడే, నాకు ఎంతసేపు కూర్చున్నాం కదా, దానికి విరుగుడు వచ్చింది, యోగా చేసుకుంటే అయిపోతుంది. ఓకే, వెరీ నైస్. చాలా ఇదిగా ఉండింది, చాలా డిఫరెంట్గా ఉంది సార్. సో ఎప్పటిదప్పుడే టైం ప్రకారం చేసేవాడు ఉద్యోగం చేస్తున్నట్టు అంతే. ఏదైనా నేను నా లైఫ్లో ఉద్యోగం చేయట్లేదు. నేను బయట పాపం ఉద్యోగం లేకపోతే పిల్లలు ఉద్యోగంలా చేయొద్దు. ఉద్యోగం అంటే 8 hours చేస్తావు, నేను 11 o'clock యోగా చేస్తా, 1 గంటకు భోజనం చేస్తా. యు ఆర్ పర్ఫార్మింగ్ డ్యూటీ. లైఫ్ అట్లా ఉండదు. ఎప్పుడన్నా క్లోజప్లో అట్లా పెట్టి ఒక కుక్కని వారం రోజులు చూడండి, లేదా కెమెరా పెట్టి పోండి. అది ఎప్పుడన్నా పడుకోవచ్చు, ఎప్పుడన్నా లేవచ్చు, ఎప్పుడన్నా తినవచ్చు, ఎప్పుడన్నా మరగవచ్చు. అది సజీవంగా ఉంటుంది తప్ప టైంని ఫాలో కాదు. సో ఫుల్ ఆఫ్ లైఫ్ అనేది మన లైఫ్లోకి ఎప్పుడు వస్తుందంటే ఈ టైం అనే చట్టర్ నుంచి మన మైండ్ బయటపడాలి. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి ఒక్క మాట, ప్రకృతికి దగ్గరగా ఉండాలి అని మీరు అన్నారు కదా, ప్రపంచాన్ని వదిలేయాలంతే. అంతే అంతే. సో నా క్వశ్చన్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఆయన ఆన్సర్ రెడీగా ఉంది. కొన్ని క్వశ్చన్ అడుగు. సరే, అదే సార్ మీరు ఆన్సర్ చెప్పేశారు. ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రపంచాన్ని నిద్రపోతే నిద్ర ప్రకృతికి దగ్గర అవడమే కదా. అవును. నువ్వేం చేస్తున్నావు? ప్రపంచాన్ని సంపూర్ణంగా వదిలేస్తే గాఢ నిద్ర మిగిలింది. కళలు వస్తున్నాయిగా, అది కూడా పోయి గాఢ నిద్ర వస్తుంది ఖచ్చితంగా. ఓకే. ఆ కళల లేని నిద్ర కోసమే నువ్వు ఆ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్నది. సో మనం బెడ్ మీద పడుకోవడానికి కారణం కళల కోసం కాదు, అటు ఇటు దొల్లడానికి కాదు, ఏసీ కోసం కాదు. ఆ ప్రాసెస్లో ఒక 4 or 5 years తర్వాత, అవర్స్ తర్వాత, బాడీ మైండ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దెన్ నేచర్ మీతో కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటుంది. ఆ టైంలో మీకు ప్రాణశక్తి వస్తుంది మీ బాడీలోకి. ఎరుకతో ఉంటే తెలుస్తుంది, వెరీ రేర్ ఈవెంట్ ఇది. ఆ టైంలో ఒక 4 to 5 minutesలో మీ బాడీ మొత్తం శక్తితో నిండిపోతుంది. అప్పుడు మీకు ఏ కళలు ఉండవు. యు ఆర్ ఈక్వల్ టు డెడ్ బాడీ. ఆ టైంలో మిమ్మల్ని చంపినా మీకు తెలియదు. అంటే అటువంటి ఒక గంభీర స్థితి అది. ఎవరన్నా నిద్రపోతున్నప్పుడు రాత్రంతా మేలుకొని చూస్తే వాడు అటు కదలొచ్చు, ఇటు కదలొచ్చు, అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అర్ధరాత్రి ఎప్పుడో 2 నుంచి 4 మధ్య నా స్థితి ఉంటుంది. అవన్నీ తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని ఇచ్చి మీ వరల్డ్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చాలా కొత్తగా ఉంది మాకు అండ్ మా వ్యూవర్స్కి కూడా. సో చూసారు కదండి, సో క్రాంత్ రిసా గారి మాటల్లో చాలా వాస్తవాలు. అండ్ మనం ప్రకృతికి దగ్గరగా ఉండాలి అంటే ప్రపంచానికి దూరంగా ఉండాలి, ప్రపంచాన్ని వదిలేయాలని చాలా సింపుల్గా చెప్పారు. బట్ కానీ అది మనకు కొంచెం కష్టం అనుకుంటా, బట్ కానీ ట్రై చేద్దాం. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక చక్కటి ఎపిసోడ్తో మరొకసారి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.